ఈ వీక్ లో రిలీజ్ అవబోయే ఓటీటీ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ గా వచ్చిన సినిమా అప్డేట్స్ ఏంటో చూద్దాం. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ముందుగానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎస్ టాకీస్. ఫస్ట్ మూవీ వచ్చేసి త్రిబానాదారి బార్బరిక్. ఈ మూవీ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా ఉంటుంది, ఫీచరింగ్ సత్యనారాయణ అండ్ వశిష్ఠ ఎన్ సింహ గారు. ఈ మూవీ వచ్చేసి ఆగస్టు 29న థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ లైన్ కానీ విజువల్స్ కానీ చాలా యూనిక్ గా ఉంటాయి. మూవీ వచ్చేసి ఇది ఓటీటీలో చూద్దాం అనుకుంటే సన్నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అక్టోబర్ 10న రిలీజ్ అవబోతుంది. అంటే ఇది వచ్చేసి తెలుగు తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు థియేటర్ లో చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సెకండ్ అప్డేట్ వచ్చేసి కురుక్షేత్ర. ఇది ఒక వెబ్ సిరీస్ అన్నమాట. మహాభారతాన్ని బేస్ చేసుకొని ఒక యానిమేటెడ్ మూవీ తీస్తున్నారు. ఇది మన హిందూ ధర్మానికి సంబంధించి ద్వాపర యుగంలో జరిగిన వాటిని యానిమేటెడ్ గా తీశారు. ఈ మూవీ వచ్చేసి 2 parts గా ఉండబోతుంది. అండ్ ఫస్ట్ సీజన్ వచ్చేసి 9 episodes తో అక్టోబర్ 10న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ సీజన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇది ట్రైలర్ కూడా వచ్చింది. విఎఫ్ఎక్స్ కానీ సౌండ్ కానీ వేరే లెవెల్లో ఉంది. మీరు వెయిట్ చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి. థర్డ్ మూవీ అప్డేట్ వచ్చేసి బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు యాక్ట్ చేసిన హారర్ కామెడీ మూవీ కిష్కింధపురి. ఈ మూవీ థియేట్రికల్ గా రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ ఈ మూవీలో విఎఫ్ఎక్స్ కానీ సౌండ్ డిజైన్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. అతను ఎవరో కానీ ఇంతకుముందు తమిళ్లో డాన్స్ మాస్టర్ అంట. అండ్ ఈ మూవీలో స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంటుంది, కానీ సమ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి, అవి కొంచెం ట్విస్ట్లతో ఉంటుంది, బాగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయ్యి ఓటీటీలో చూద్దాం అనుకుంటే ఈ మూవీ వచ్చేసి G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో అక్టోబర్ 17న రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీ మీరు థియేటర్ లో చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నారో లేదో కూడా కామెంట్ చేయండి. ఫోర్త్ మూవీ అప్డేట్ వచ్చేసి తేజ సజ్జా మంచు మనోజ్ గారు లీడ్ రోల్ లో యాక్ట్ చేశారు. ఈ మూవీ వచ్చేసి ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ గా ఉంటుంది. గ్రాండ్ విజువల్స్ అండ్ గ్రిప్పింగ్ నేరేటివ్ స్టోరీతో బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ అయింది. ఇట్ బికేమ్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ద ఇయర్ అయింది. ఈ మూవీ థియేటర్ లో చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీరు ఓటీటీలో చూడాలనుకుంటే ఈ మూవీ జియో హాట్స్టార్ లో అక్టోబర్ 10న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అవబోతుంది. ఈ మూవీని మీరు ఓటీటీలో చూడాలనుకుంటున్నారో లేదో కామెంట్ చేయండి. ఫిఫ్త్ మూవీ వచ్చేసి ది యాంటిసిపేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ వచ్చేసి హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు లీడ్ రోల్ లో యాక్ట్ చేశారు. అదే వార్ 2. అండ్ ఈ మూవీ ఆగస్ట్ 14న థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది అండ్ రివ్యూస్ కూడా మిక్స్డ్ గా వచ్చాయి. మూవీ ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయింది. మీరు ఎంతమంది ఓటీటీలో చూసారో లేదో కామెంట్ చేయండి. అండ్ ఓటీటీలో చూస్తే మీరు ఎలా ఫీల్ అయ్యారో కూడా కామెంట్ చేయండి. మన కల్ట్ బాయ్ సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఒక బ్లడ్ బాత్ మూవీ ఓజీ. ఈ మూవీ వచ్చేసి థియేటర్ లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ ఫ్యాన్స్ కి అయితే పిచ్చ పండుగ అనుకోండి. ఈ మూవీ తోటి ఫ్యాన్స్ ఎలా కావాలనుకున్నారో అలా చూపించారు సుజిత్ అయితే. ఆ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ కానీ ఆ బ్లడ్ బాత్ కానీ ఎంట్రీ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు వేరే లెవెల్లో ఉంటది సినిమా అయితే. ఒకవేళ మీరు థియేటర్ లో ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీరు మళ్ళీ ఓటీటీలో చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో ఎక్స్టెండెడ్ కట్ తో వస్తుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 23న రిలీజ్ అవబోతుంది అన్ని లాంగ్వేజెస్ లో. మీరు ఎంతమంది ఈ మూవీ కోసం ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. లేటెస్ట్ సినీ అప్డేట్స్. శివకార్తికేయన్ గారు రీసెంట్ గా చాలా మంచి సినిమాలు తీస్తున్నారు, కాకపోతే మద్రాసి యావరేజ్ గా వచ్చింది. వచ్చేసి పరాశక్తితో మన ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ 90% షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ మూవీకి సంబంధించి ఒక ట్రైలర్ కానీ రిలీజ్ డేట్ కానీ ఏదైనా అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ ట్రైలర్ అయితే వేరే లెవెల్లో ఉంది. అంటే ఈ మూవీలో శ్రద్ధా కపూర్ గారు ఒక క్యామియో ఉండబోతుందని తెలిసింది. అండ్ రష్మిక మందన అండ్ ఆయుష్మాన్ ఖురానా గారు ఏదైనా ప్రాబ్లమ్ లో ఉంటే స్త్రీ క్యారెక్టర్ ఉంది కదా స్త్రీ మూవీలో, ఆమె వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పి ఇన్సైడ్ టాక్ ఉంది. అండ్ ఎలా ఉంటుందో చూడాలి. మన చిరు గారు అండ్ అనిల్ గారు ఈ మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చేసి G5 ప్లాట్ఫామ్ లో తీసుకోవాలని చెప్పి టాక్ లో ఉంది. అది కన్ఫర్మేషన్ ఇంకా అవ్వలేదు. కన్ఫర్మ్ అయితే చెప్తాను. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన రాజసాబ్ మూవీ, ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ వీక్ లో కానీ నెక్స్ట్ వీక్ లో కానీ దీనికి సంబంధించి గ్లిమ్స్ రాబోతుంది. ఎంతమంది రాజసాబ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.